సార్ ఈ భూమి మీద రక్త మాంసాల్లో నడిచిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఎవరంటే బ్రహ్మానందం గారే. థ్యాంక్ యూ అండి. మీకు ఇప్పుడు దాకా వచ్చిన అవార్డులు కానీ, ముందు ముందు రాబోయే అవార్డులు కానీ ఏవి కూడా మీ గొప్పతనానికి సరిపోవని నేను అనుకుంటున్నాను. వెరీ కైండ్ ఆఫ్ యూ. మీ ముందు ఇలా మాట్లాడడమే ఒక ప్రివిలేజ్ నాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అంటే మీ సినిమాలు చూస్తూ అసలు మా ఒక లైఫ్ని డిఫైన్ చేయాలంటే బ్రహ్మానందం గారి సినిమాలే డిఫైన్ చేస్తాయి మాకు చాలామందికి. అలాంటిది ఎందుకు మీరు చాలా సెలెక్టివ్ అయిపోయారు ఈ మధ్యన సినిమాల్లో? అంటే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే అండి, కొంచెం 2 అడుగులు లోపలికి వెళ్ళి చెప్పాల్సిన, కొంచెం డెప్త్లోకి వెళ్ళాల్సిన మాట. మనకు ఒక అందమైన షాండీర్ లాంటి ఇమేజ్ ఉంది. బ్రహ్మాండం వాడు కనపడవాడు, ఇప్పుడు మీరు చెప్పారే, దాన్ని రోజు ఆ షాండీర్ జాగ్రత్తగా మనం తుడుచుకుంటూ దాన్ని పాలిష్ చేసుకుంటూ అందంగా దాన్ని చూసుకుని చాలా బాగుంది అనుకోవటం వేరు. అదే పిచ్చి పిచ్చిగా దాన్ని అలా వదిలేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, బూజు పెట్టిపోద్ది. దాంతో ఎంతమంది బాగుండేదిరా బ్రహ్మాండం కామెడీ, ఈ మధ్య చేస్తున్నాడు కానీ నవ్వు రావట్లా అనే ఇంతకుముందు పూర్వ చరిత్రలో కొంతమంది కమ్యూనిటీస్ దగ్గర మనం విన్నాం అన్నమాట. ఎంత చేసినా ఎక్కడో ఒక చోట ఇంకా వెతుకుతున్నప్పుడు మోర్ ఓవర్ ఏజ్, మన ఏజ్ మనకు తెలియాలి. నేను తలకి రంగేశాను, లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేది తెలుసా? అది ఆయన ఎవరో వెళ్ళిపోయాడా? కాబట్టి ఆ ఏజ్ ఒకటి, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఏజ్ని యాక్సెప్ట్ చేయకుండా నేను చాలా యంగ్ అంటే అది కుదరదు. కాబట్టి ఇంతకుముందు చేసినంత యాక్టివ్గా కూడా నేను చేయలేకపోతున్నాను అన్న విషయం నాకు తెలుసు. నేను చేసే కామెడీ ఇంతకుముందులాగే ఎప్పుడంతసేపు కాడు కొట్టడం ఇవన్నీ చేసిన కామెడీయే చేస్తున్నాను, చేసిన క్యారెక్టర్సే నాకు రాస్తున్నారు. దీనివల్ల నాకు నా ఇమేజ్కి ఫర్ ఎవర్ గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని మనం తగ్గించుకోవాలి అనే ఐడియా సెల్ఫ్ క్రిటిసిజంతో నేను తీసుకుంది. అంతేకానండి నాకు సినిమాల్లో నేను వేషాలు వేస్తామంటే వేషాలు లేక కాదు, వేషాలు ఇవ్వక కాదు, మనం చెయ్యలేక కాదు, చేసినదే ఎంత జాగ్రత్తగా చేసినా కూడా దొరికిపోకుండా ఉండాలంటే అదే నా లైన్లో వస్తున్నాడని ఇందాక ఊరికి సరదాగా అనలేదు నేను వెన్నెల కిషోర్కి హీరో వేషాలు వచ్చినా ఇంకేమైనా వచ్చినా ఇక్కడ ఇది మనం చేస్తే లాభం లేదు, వద్దు అనుకుని తన లైన్ తను చూసేసుకుని వెళ్ళిపోవటం. దట్ క్రిటిసిజం, సెల్ఫ్ క్రిటిసిజం ఇస్ మోర్ నెసరీ.